ఆర్టికల్ 16 ప్రజా ఉపాధిలో అవకాశాల సమానత్వం. గవర్నమెంట్ జాబ్ అంటే డ్రీమ్ కాదు, అది రైట్ విత్ ఈక్వాలిటీ. మీ కులం, మతం, ప్రాంతం కాదు, మీ మెరిట్ మాత్రమే కౌంట్ అవ్వాలి. ఇది గ్యారంటీ చేసేది ఆర్టికల్ 16. ఆర్టికల్ 16 చెప్పేది క్లియర్ ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్స్లో ఈక్వల్ ఆపర్చునిటీ ఉండాలి, అందరికీ ఛాన్స్ ఉండాలి, నో ఫేవరెటిజం, నో డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 15 సొసైటీలో డిస్క్రిమినేషన్ని స్టాప్ చేస్తుంది. ఆర్టికల్ 16 గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఈక్వాలిటీని ప్రొటెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ జాబ్లో రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ బేస్ చేసి రిజెక్ట్ చేయడం ఇల్లీగల్. ఫామ్లో ఉంటే కూడా డెసిజన్లో యూజ్ చేయకూడదు. కొన్ని జాబ్స్లో లోకల్ రెసిడెన్స్ రిక్వైర్మెంట్ ఉండొచ్చు, కానీ ఇది పార్లమెంట్ పర్మిషన్తో మాత్రమే. ఆర్టికల్ 16 రిజర్వేషన్ని అలో చేస్తుంది. వై? బికాస్ ఈక్వాలిటీ అంటే సేమ్ స్టార్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్కి న్యాయమైన అవకాశం ఇవ్వడానికి రిజర్వేషన్. ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్కి ప్రమోషన్లో రిజర్వేషన్ అలో చేసింది కాన్స్టిట్యూషన్. ఎందుకు అంటే రిప్రజెంటేషన్ టాప్ లెవెల్స్లో కూడా ఉండాలి. అన్ఫిల్డ్ రిజర్వ్డ్ వేకెన్సీస్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ అవుతాయి, కానీ 50% రూల్ వైలేషన్ అవ్వకూడదు. సుప్రీంకోర్టు గార్డ్ చేస్తుంది. మెరిట్ ఇంపార్టెంట్, రిజర్వేషన్ నెసెసరీ. సుప్రీంకోర్టు రెండింటి మధ్య కాన్స్టిట్యూషనల్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఆర్టికల్ 14 లా ముందు ఈక్వాలిటీ. ఆర్టికల్ 15 నో డిస్క్రిమినేషన్. ఆర్టికల్ 16 ఈక్వల్ జాబ్ ఆపర్చునిటీ. ఇది ఇండియా ఈక్వాలిటీ సిస్టమ్ బ్యాక్ బోన్. గవర్నమెంట్ జాబ్ అంటే లక్ కాదండి, అది ఈక్వల్ ఆపర్చునిటీ ప్లస్ ఫెయిర్ సిస్టమ్. ఆర్టికల్ 16 చెప్తుంది ఇదే. జాబ్ నీ రైట్, ఆపర్చునిటీ నీ డిగ్నిటీ. ఇది మన కాన్స్టిట్యూషన్ పవర్.